హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. వన్ మోర్ లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఏంటి అనుకుంటే మంచి కుకింగ్ వీడియో, మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. పుదీనా చట్నీ ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా, లేదా దోశలోకి, ఇడ్లీలోకి, రోటీలోకి, చపాతీలోకి, దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి. ఎలా చేయాలి ఏమనేది ప్రాసెస్ మొదలు పెడదాము. ప్రాసెస్ మొదలు పెట్టే ముందర ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవారు నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగనే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ తెలియండి అమ్మాయిని మీరే కదా సపోర్ట్ చేయాల్సింది. నీవే చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుంటుందో. స్మెల్ కానీ టేస్ట్ కానీ పుదీనా చట్నీ చాలా చాలా బాగుంటుంది. ఏ దాంట్లోకైనా బాగుంటుంది. దోశ, చట్నీ, రోటీ, చపాతీ, రాగి సంగటి, వేడివేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్. దాంట్లోకి ఏమేమి కావాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చెప్తాను. పుదీనా, పల్లీలు, చింతపండు, ఉప్పు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా. అంతే, సింపుల్ అండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అంతే. ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ప్రాసెస్ మొదలు పెడతాము. స్టవ్ వెలిగించి బాగుని పెట్టుకోవాలండి. దాని తర్వాత ఫస్ట్ మనం పల్లీలు, కొంతమంది శనక్కాయ బుడ్డలు అంటారు, కొంతమంది పల్లీలు అంటారు. మా సైడ్ అయితే మేము బుడ్డలు అంటామండి. లేదా శనక్కాయ పప్పులు, బుడ్డలు ఇలా అంటాం అన్నమాట. సో మనము ఒక 2 పిరికలు కానీ 2.5 పిరికలు కానీ శనక్కాయలు తీసుకోవాలన్నమాట. ఒక కట్ట 10 రూపాయలు అండి ఇది పుదీనా కట్ట. దాంట్లో హాఫ్ తీసుకున్నా, నేను హాఫ్ పుదీనా తీసుకున్నా సరిపోతుంది. మంచి స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. అవి శనక్కాయ పప్పులు ఎంచుకుంటూ ఉన్నప్పుడు నేను ఆనియన్స్, టమాటాలు తరిగి పెట్టుకున్నాను అనమాట. దూరగా అంటే మరీ దూరగా కాదు, మరీ ఎక్కువ కాదు, మీడియంలో వేయించాలన్నమాట. పచ్చివాసన రాకోకుండా వేయించుకోవాలన్నమాట. ఓకేనా గైస్, ఇలా చూసుకోండి. ఇది అంతమైన వేయించితే చాలు. తర్వాత అది పక్కన పెట్టేసి, ఇప్పుడైతే కానీ మనము పుదీనా ఆకులు కట్ట ఒలుసుకున్న తర్వాత కడుక్కొని పుదీనా ఆకులు కూడా వేసేయాలండి. బాగా కడుక్కొని, మట్టి ఉంటే బాగా కడుక్కొని దాంట్లో బాగా వేసి నీట్గా బాగా అంటే వాటర్ వెళ్ళేంత వరకు మనం దాన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి పుదీనాలోకి. నేను ఒక కట్టలో హాఫ్ తీసుకున్నానండి. అలా ఇదిగో చూడండి, అప్పుడే అదంతా ఎంత పెద్ద ఆకంతా ఎలా అయిపోయింది చూడండి, ఆకంతే కదా. సో అలా వాటర్ అయిపోయిన తర్వాత మనం దాంట్లోకి ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. నిజంగా అంటే చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు వద్దు, ఇదేం బాగుండదేమో అనేసి అనుకున్నాను. కానీ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అదిగోండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. సూపర్ అన్నమాట. మనం ఇంట్లో తొందరగా ఏదైనా డ్యూటీ టైం అవుతున్నప్పుడు, పిల్లల స్కూల్ టైం అవుతున్నప్పుడు ఇది చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇదిగోండి ఇలా ఇంకా అది బాగా ఏగుతూ ఉండాలన్నమాట. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మీకు తెలిసిపోతుంది అనమాట. అప్పుడే పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది, ఆకంతా బాగా మగ్గిపోతుంది అనమాట. అంతవరకు ఏం చేయాలి. అంతలోపల నేను మిక్సీలో అయితే శనక్కాయలు వేసి పెట్టుకున్నాను. ఇంకొకటి ఫ్రెండ్స్, శనక్కాయ బుడ్డలు వేయించేటప్పుడు ఎంతమందికి తినాలనిపిస్తుంది చెప్పండి? ఆల్మోస్ట్ చాలామందికి అదేనండి. ఒక్క శనక్కాయ పప్పు అయినా సరే నోట్లోకి వేసుకోవాలనిపిస్తుంది. నేను కూడా అంతే. శనక్కాయలు వేయించినా కూడా నేను ఇలానే తింటా. శనక్కాయలు కానీ కొబ్బరి కానీ ఏదైనా వేయించినప్పుడు 1-2 నోట్లోకి కంపల్సరీ వెళ్తాయి అన్నమాట. ఇంకా ఆనియన్స్ అండి, సన్నగా తరుక్కున్నాను. ఆనియన్స్ పచ్చి వేసినా బాగుంటాయి, అలాగనే నూనెలో కొద్దిగా వేయించినా బాగుంటాయి. ఏమంటే ఇది సమ్మర్ కదండి, మనం పచ్చి వేసామనుకో మనకి ఈవినింగ్ అలా స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి కొద్దిగా దూర వేయించుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. అలా దూర వేయించుకొని పెట్టుకోవాలి. సమ్మర్ కాబట్టి అంటే తొందరగా అయిపోతుంది, ఒక్క పూటలోనే అయిపోతుంది అంటే ఓకే, పచ్చివే వేసుకోవచ్చు ఆనియన్స్. లేదు కొద్దిగా స్టోర్ ఉంటుంది అనుకున్నప్పుడు మనం అదే పచ్చివే వేసామనుకోండి ఈవినింగ్ అలా స్మెల్ వస్తాయి అన్నమాట.
సో అందుకని నేను వేయించుకొని అయితే తీసుకున్నా. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నా ఫ్రెండ్స్, దానికి తగ్గట్టు అనమాట. అంటే పుదీనా శనగకాయ పప్పులకు టమాటాలకు తగ్గట్టు నేను పచ్చిమిర్చి అయితే కానీ ఒక 15 16 అట్లా తీసుకున్నాను అనమాట. ఇంకా అవి కూడా రొంత వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ వేసి ఏం చేసుకోవాలి. ఇదిగోండి అవి కూడా బాగా వేగాలన్నమాట. ఏవి పచ్చివాసన రాకుండా చేసుకోవాలి. పచ్చివాసన వచ్చిందంటే మనకి ఈవినింగ్ కల్లా చట్నీ స్మెల్ వస్తుంది. ఇంకా ఈ రొంత వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేయాలన్నమాట దీంట్లోకి. ఇంకొకటి చట్నీ నూరితే ఓపిక ఉండి నూరితే చాలా బాగుంటుంది. కానీ మనకంత టైం లేదు కదండి, నాకంత ఓపిక లేదు. ఎందుకంటే డ్యూటీకి వెళ్తూ మళ్ళీ నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తూ మళ్ళీ ఇది చేయాలంటే నైట్ డ్యూటీకి వెళ్ళేసి వచ్చి వీడియో చేస్తానన్నమాట. తర్వాత చింతపండు కూడా కడుక్కొని వేసుకోవాలి దీంట్లోకి. బాగా ఇంక రొంత మగ్గుతుండాలన్నమాట. చట్నీ నూరుకున్నారనుకో చాలా బాగుంటుంది. ఫస్ట్ శనక్కాయలు రొంత ఉప్పు వేసి నూరుకోండి. దాని తర్వాత దాంట్లోకి పుదీనా వేసి దంచండి. తర్వాత పచ్చిమిరపకాయలు దంచండి. దాని తర్వాత టమాటాలు వేసి దంచేసి బాగా మెత్తగా మీకు అంటే బరకగా దంచుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్ వేసి నూరుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా మగ్గుతున్నప్పుడే నేను శనక్కాయలు మిక్సీ పడదాము బరకగా అనేసి రొంత ఉప్పు వేసుకొని అయితే తీసుకొని వెళ్తున్నాను. అదే మీకు చూపిస్తున్నా. ఇదిగోండి అలా శనక్కాయ పప్పులు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదిగోండి అలా అంతలోపల టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గాయి కదా. దాని తర్వాత పుదీనా వేసుకోవాలి దాంట్లోకి. ఇంకా దాని తర్వాత మనం వేగినది మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చూడండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు టమాటాలు కలిపి అయితే పట్టద్దండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు పుదీనా వేసి దంచుకోవడం కానీ మిక్సీ పట్టడం కానీ చేయాలి. ఎందుకంటే మనము మిక్సీ పట్టిన నూరిన టేస్ట్ రావాలంటే బరకగా అంటే 2 రౌండ్స్ అలా తిప్పాలి అంతే. అలా అయితేనే బాగుంటుంది. పూర్తిగా చట్నీ మెత్తగా నున్నగా చేయాలంటే దోశ ఇడ్లీలోకి సరిపోతుంది. రోటీలోకి చపాతీలోకి వేడివేడి అన్నంలోకి అయితే కానీ ఇలా బరకగానే పట్టుకొని అదిగోండి అలా బరకగా పట్టుకొని లాస్ట్కు టమాటాలు కూడా వేసేసి కొద్దిగా మనకు తగినంత వాటర్ వేసుకొని కొద్దిగా లైట్గా వేసుకోవచ్చు, లేదా అదే సరిపోతుందంటే ఓకే. అలా పెట్టుకోవాలన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు పుదీనా దంచండి, లేదా మిక్సీ పట్టేటప్పుడు కూడా అలానే పట్టుకోండి. చాలా టేస్టీ వస్తుందన్నమాట. నేను అన్నంలోకి ప్రిపేర్ చేసుకుంటున్నా కాబట్టి నేను బరకగానే పట్టుకుంటున్నానండి. అదిగోండి అలా బరకగా ఉందన్నమాట. ఇంకా తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఒకసారి. సరిపోకపోతే ఉప్పు వేసుకోండి, సరిపోయింటే వదిలేయండి. ఇంకా తర్వాత మనము ఆనియన్స్ వేయించాం కదా, ఆనియన్ కూడా దాంట్లోకి వేసి బాగా కలుపుకొని, నిజంగా చెప్తున్నాను అన్నం పొయ్యి మీద మగ్గుతుంది, లేదంటే కానీ నేను ఆ అన్నంలోకి నెయ్యి వేసుకొని ఆ పుదీనా చట్నీ వేసుకొని తినిపించుకుంటూ మీకు చూపించాలనుకున్నా. కానీ ఈసారి ఏ వంటలు ప్రిపేర్ చేసినా గైస్ కంపల్సరీ ఆ వంటకు తగ్గట్టు దాని కాంబినేషన్ ఏది బాగుంటుందో అది తినుకుంటూ మీకు చూపించాలనుకుంటున్నా. ఇది ఒక్కసారి ఇలా చూసేయండి, ఓకేనా? అంతే అండి, సింపుల్ ఈజీ 10 మినిట్స్లో తయారైపోతుంది. మనకి స్కూళ్ళకి మార్నింగ్ టైంలో స్కూల్ టైం డ్యూటీ టైమింగ్ కూడా 10 నిమిషాలు అయిపోతుంది. ఏ కూరలు లేవు ఏం చేసుకొని తినాలన్న వాళ్ళకు కూడా ఈ చట్నీ చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి చెప్పనా, దీన్ని ఇలా తీసుకొని ఊరికి అలా నాకేసుకుంటూ తినేయచ్చు అనమాట. కొద్దిగా అంత టేస్టీగా ఉంటుంది గాయస్, ఓకేనా? ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. నేను చెప్పిన చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఏంటనుకుంటున్నారా, అది ఆనియన్స్ అయితే మనకి తొందరగా చట్నీ అయిపోతుంది అన్నప్పుడు మీరు ఆనియన్స్ వేసుకోండి, పచ్చి ఆనియన్స్. లేదు అది స్టోర్ ఉంటుంది అనుకుంటే ఆనియన్స్ వేసి కలుపుకోండి, ఓకేనా? తర్వాత పచ్చిమిర్చి పుదీనా ఒకసారి శనగకాయ పప్పులు ఒకసారి పట్టినాక పచ్చిమిర్చి పుదీనా పట్టాలి. దాని తర్వాత టమాటాలు వేసుకొని పట్టాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక చిన్న టిప్స్తో అయితే కానీ చేసేసుకోండి, ఓకేనా? ఎనీవే అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. అలాగనే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి గాయస్. బాయ్ బాయ్.